జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఉన్నారా ఫోటో? యాభై డివిజన్ నుంచి 28 బూత్ కన్వీనరు బిఎల్ఏ, 48 బూత్ కన్వీనరు బిఎల్ఏ, 47 బూత్ కన్వీనరు బిఎల్ఏ, 46 బూత్ కన్వీనరు బిఎల్ఏ అందరూ కలిసి పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు కప్పిరి శ్రీనివాసులు గారికి, నగర మహిళా అధ్యక్షురాలు రేవతక్కకి సన్మానం చేయడం జరుగుతూ ఉంది కార్యక్రమము. దీనికి గాను అందరూ బిఎల్ఏలు కన్వీనర్లు పాల్గొని విజయవంతంగా చేశారు కాబట్టి ఎలక్షను 3036 మెజారిటీ వచ్చింది. కనుక మా అందరి సంతోషానికి శ్రీనివాసులు అన్నకి, కపిర్ సేన రేవతక్కకి సన్మానం చేయడం మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా 50వ డివిజన్ తరపున 3036 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణము కప్పిరి శ్రీనివాసులు గారు, రేవతమ్మ గారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగిన వైసీపీ పాలనలో మా సేనన్న గారిని, రేవతక్క గారిని ఎన్ని కేసులు పెట్టి ఏ విధంగా హింసించారో 50వ డివిజన్ కాదు, నెల్లూరు నగరం మొత్తం తెలుసు. కావున మేము వాళ్ళ పడ్డ కష్టానికి ఈరోజు వాళ్ళని సన్మానించుకొని మా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి మేము సన్మానం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్ని హింసలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో అవి మా కార్యకర్తలకి మాకు తెలుసు కాబట్టి మేము వాళ్ళ శ్రమకి గుర్తించి మేము ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దీనికి ఈ 50వ డివిజన్లో 3036 ఓట్లు మెజారిటీ వచ్చింది అంటే దీనికి అందరి కారణము క్రెడిటు సేనన్న, రేవతమ్మ గారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. సీనన్న మీద ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి కేసులు పెట్టి రకరకాల కార్యకర్తల మీద హింసలు పెట్టింది. ఆ హింసలకంతా నిలబడి మేమంతా పనిచేసేటట్టు మాకు ధైర్యాన్ని ఇచ్చి సీనన్న ఎంతో ధైర్యంగా మమ్మల్ని ముందరకు దోసి ఆయన ముందర నిలబడి కేసులకు కానీ దేనికి కానీ జంకకుండా ప్రాణాలకు తెగించి ఈ ఎలక్షన్లో చేశాడు. దీనికంతా సీనన్న ధైర్యమే మేము చేసేదానికి ముఖ్య కారణం. సీనన్న లాంటి నాయకుడు కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టేవాళ్ళము. సీనన్న బోటి నాయకత్వం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం చేసింది. ఈ ధైర్యాన్ని మాకు ఇచ్చిన దానికి సీనన్నకి కృతజ్ఞతగా మేము సన్మానం చేసుకొని రుణం తీర్చుకుంటున్నాం మా పార్టీ కార్యకర్తల తరఫునంతా. ఈరోజు 50వ డివిజన్లో నెల్లూరు టౌన్లోనే ఎక్కువ అత్యధిక మెజారిటీ 3036 ఓట్లు వచ్చి ఆ మెజారిటీని కనపరిచినందుకు గాను, అదే కాకుండా అంత మెజారిటీ రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా కృషి చేసి ఎన్నో శ్రమ ప్రయాసలకు ఓర్చి ఈరోజు ఇంత మెజారిటీ 50వ డివిజన్లో రావడానికి ముఖ్య కారకులైనటువంటి కపిరి శ్రీనివాసులు గారిని, రేవతమ్మ గారిని 50వ డివిజన్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సన్మానించుకోవడం జరిగింది. గతంలో 50వ డివిజన్లో ఎలక్షన్ అంటే అది ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుగుతుంది. ప్రతి వార్డులో వార్డు మెంబర్లో లేకపోతే వార్డుకు సంబంధించిన కార్పొరేట్లో చేసే ఎలక్షన్ని ఒక్క 50వ డివిజన్లో నెల్లూరు టౌన్కు సంబంధించిన ఒక్క 50వ డివిజన్లోనే ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే ఆ ఎలక్షన్ జరగద్ది. అంతగా ఫోకస్ పెట్టేటటువంటి 50వ డివిజన్లో గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు, వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పడ్డారు. ఎన్నో నష్టపోయారు కూడా. కానీ ఈ ఎలక్షన్లో ప్రతి కార్యకర్త ముందుకొచ్చి ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఎలక్షన్ జరిగినప్పటికి కూడా
కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా నిలబడమే కాకుండా ప్రాణాలు పెట్టి ఈసారి ఎలక్షన్ చేశారు. ప్రాణాలు పెట్టి ఎలక్షన్ చేశారు. అలా కార్యకర్తలను ఒకవైపున కేసులు వాళ్ళ మీద పెడుతున్నారు. కపిల్ శ్రీనివాసులు గారి మీద కానీ రేవతి గారి మీద కానీ కేసులు పెడుతున్నారు. ఎలక్షన్లు చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళని అన్ని పరిస్థితుల్లో వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. అయినా కూడా ఒకరు కేసులో బెయిల్ కోసం బయటికి వెళ్తే మరొకరు ఒక ఆడ మనిషి అని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేవతమ్మ గారి గురించి. ఒక ఆడ మనిషి అనేటటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆమె ఎంతో ధైర్యంగా తన భర్తను ఒకవైపుని హింస పెడుతున్నా కూడా దాని అంతటిని కూడా పక్కన పెట్టేసి దాని అంతటి గురించి ఆలోచించి కృంగిపోకుండా తను ఎంతో ప్రయాసకు ఓర్చి ఈరోజు ఈ ఎలక్షన్ చేశారు. మేమందరం కూడా ఇంత ధైర్యంగా నిలబడడానికి కానీ ప్రాణాలకు తెగించి ఎలక్షన్ చేయడానికి కానీ ముఖ్యమైన కారకులు కపిల్ శ్రీనివాసులు గారు, ఆయన సతీమణి రేవతమ్మ గారు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక అరాచక పాలనకు ముగిసిపోయింది. ఒక అభివృద్ధి చేసేటటువంటి పాలన తిరిగి మరలా మన రాష్ట్రంలో మొదలైంది. అందుకు సంతోషపడుతూ ఈ 50వ డివిజన్లో 3036 ఓట్ల మెజారిటీ నారాయణ గారికి రప్పించడానికి గల కారకులైనటువంటి వీరిద్దరిని కూడా మేము సన్మానించుకోవడం జరిగింది. ఇక మీదట మేమందరం కూడా చెప్పే మాట ఒకటే, తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ప్రజల్లోకి మేము వచ్చి ఏమేమి మాటలైతే మేము ఇచ్చామో మీరందరూ కూడా మా మాట నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, గెలిపించారు. మేము కూడా మాట ఇచ్చాం. ఎన్నో మాటలు మేము ఇచ్చాం. వాటన్నిటిని కూడా ఈ నాయకత్వంలో కపిల్ శ్రీనివాసులు గారి నాయకత్వంలో మేము తప్పకుండా ప్రతి గడపకి వస్తాం. ప్రతి ఒక్క ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకుంటాం. థ్యాంక్ యూ.